నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అయోధ్య రామాలయం ప్రారంభం రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే ఈ నెల 22న సెలవు దినంగా ప్రకటించండి. సీఎం జగన్ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో రామాలయం ప్రారంభం సందర్భంగా సెలవు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని, హిందువులు మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ ను కోరారు. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ ప్రారంభం సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైబడి ప్రజలందరూ మతాలు కులాలకు సంబంధం లేకోకుండా రామరాజ్య స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, వారి ఆలోచనను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలు, హిందువుల భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరి పాటించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తుంది. తక్షణ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ కోరుతుంది.